హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ కోకడా కలర్స్. హాలిడేస్‌లో డార్జిలింగ్ ట్రిప్ వేయాలి అనుకునే వాళ్ళు 3 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. మేము డార్జిలింగ్ అండ్ గ్యాంగ్టాక్ కలిపి ప్లాన్ చేసుకున్నాం. హైదరాబాద్ నుండి ఫ్లైట్‌లో బాగ్డోగ్రా ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. మేము మా టూర్ అంతా కూడా ట్రావెల్స్ ద్వారా చేసుకున్నాం. వాళ్ళ ద్వారా అయితే ఎక్కడికి వెళ్ళాలి, వాటి టైమింగ్స్, ట్రావెల్స్, రూమ్స్ అన్నీ వాళ్ళే చూసుకుంటారు గనక టెన్షన్ ఉండదు. టైం కూడా వేస్ట్ అవ్వదు. కానీ ట్రావెల్స్ ద్వారా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మనకి చూపించే ప్లేసెస్‌లో ఇంకేమైనా మిస్ అవుతున్నాయా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మిస్ అవుతే వాళ్ళని అడిగితే మళ్ళీ వాళ్ళు రీషెడ్యూల్ చేస్తారు. ముందుగా చూసుకోకపోతే అక్కడికి వెళ్ళాక వాటి గురించి తెలిసి ఏమీ చేయలేం. ఎందుకంటే మనకు టూర్ అంతా ప్లాన్ అయిపోతుంది కాబట్టి. బాగ్డోగ్రాలో ఫ్లైట్ దిగాక కార్లో డార్జిలింగ్ వెళ్ళిపోయాం. వెళ్ళేటప్పుడు ఆ జర్నీలో రోడ్డుకి 2 సైడ్స్ కూడా టీ తోటలు కనిపించాయి. డార్జిలింగ్ అంటేనే టీ తోటలకు ప్రసిద్ధి కదా. సముద్ర మట్టానికి 6700 అడుగుల సగటు ఎత్తులో తూర్పు హిమాలయాల్లో ఉంది డార్జిలింగ్. చూసారా ఎంత అప్పులో ఉందో. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. అక్కడే సమ్మిట్ మోంటానా హోటల్లో దిగాం. ఇది అక్కడ విజిటింగ్ ప్లేసెస్కి దగ్గరగా చాలా కంఫర్ట్గా ఉంది. ఆ నైట్ ఫ్రెష్ అయిపోయి మాల్ రోడ్డుకి వెళ్ళిపోయాం. అక్కడ నైట్ షాపింగ్ చాలా బాగుంటుంది. అలాగే రెస్టారెంట్లు కూడా చాలా ఉన్నవి. రకరకాల ఫుడ్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది మాకు రూమ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఆ నెక్స్ట్ డే పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ అయితే వెళ్ళిపోయాం. ఇది చాలా మంచి ప్లేస్ అండి, ఎవరు మిస్ చేయకండి. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను సపరేట్గా నా ఛానల్లో పోస్ట్ చేశాను. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందుకే ఇక్కడ చిన్నగా ఎడిట్ చేసి పెట్టాను. జూలో హిమాలయాల్లో అంతరించిపోతున్న జంతువులు, పక్షుల్ని ఇక్కడ ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలకి అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నవి. ఇది హిమాలయన్ మౌంటైన్ ఇన్స్టిట్యూట్. ఎవరైనా మౌంటైన్స్ ఎక్కాలి అనుకునే వారికి ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ. దానికి సంబంధించిన మ్యూజియం కూడా ఉంది. హిమాలయస్ ఎక్కిన వారి హిస్టరీని అంతా కూడా ఆ మ్యూజియంలో పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకొక మ్యూజియం కూడా ఉంది. డెడ్ యానిమల్స్ని ప్రిజర్వ్ చేసి వాటిని అన్నిటినీ కూడా ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. అది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అంతేకాకుండా అక్కడ కల్చర్కి తగ్గట్లుగా డ్రెస్ వేసుకుని మనం కొంతసేపు సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు. అక్కడ నుంచి టీ గార్డెన్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. టీ గార్డెన్ దారిలో చూసినట్లుగా ఇక్కడ గార్డెన్ అనేది ఉండదు. టీ ప్లాంట్స్ అన్నీ కూడా కొంచెం దూరంగా ఉంటవి. కానీ లొకేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. అక్కడ నుంచి వస్తుంటే దారిలో చిన్న ట్రెంజింగ్ రాక్ క్లైంబింగ్ ఉంటుంది. టీనేజర్స్ సరదాగా ఎక్కొచ్చు. అక్కడ నుంచి మేము టైగర్ హిల్స్కి వెళ్ళిపోయాం. అక్కడికి మార్నింగ్ 5కి వెళ్ళాలి. ఈవినింగ్ తీసుకువెళ్ళిపోయాడు. సో మాకు టైం వేస్ట్ అయిపోయింది. ఈవినింగ్ వెళ్ళకూడదండి. తర్వాత రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఫుడ్ తినడానికి మాల్ రోడ్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ టిబేటియన్ రెఫ్యూజ్డ్ సెల్ఫ్ హెల్ప్ సెంటర్కి వెళ్ళాం. టిబేట్పై చైనా దాడి చేసినప్పుడు కొంతమంది టిబేటియన్స్ ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా రూమ్స్లో మ్యూజియం లాగా పెట్టారు. ఓపిక ఉంటే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాదండి, ఇక్కడ 80 years అబోవ్ టిబేటియన్స్ కొంతమంది చేతి వృత్తి ఆధారంగా ఉపాధి పొందుతున్నారు. వారిని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ వయసులో కూడా ఇంత ఓపికగా వర్క్ చేస్తున్నారా అని. వారు తయారు చేసిన కొన్ని ఐటమ్స్ ఇక్కడ సేల్కి కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత జపానీస్ టెంపుల్కి వెళ్ళాము. ఇది ఒక బౌద్ధ దేవాలయం. 2 స్టేర్స్లో ఉంటుంది. మార్నింగ్ 4:30 to 6:30, ఈవినింగ్ 4:30 to 6:30 ప్రార్థనలు జరుగుతాయి. ఇది శాంతికి, ఆధ్యాత్మికత చిహ్నంగా జపాన్ మరియు భారతదేశం మధ్య మంచి సంబంధాలను పెంపొందించడానికి దీన్ని ప్రారంభించడం జరిగింది. అంతేకాదు బుద్ధుని 4 అవతారాలను హైలైట్ చేసే శాంతి పగోడా ఉంటుంది. పగోడా అంటే గోపురం అని అర్థం. తర్వాత బటాసే లూప్కి అయితే వెళ్ళిపోయాం. టాయ్ ట్రైన్ ఎక్కితే ఇక్కడ 15 minutes ఆపుతారు, అప్పుడు చూడొచ్చు. లేదు అనుకుంటే ఇలా మనం సపరేట్గా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. డార్జిలింగ్ అందాలు ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తాయండి. మధ్యలో వార్ మెమోరియల్ కూడా ఉంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన వివిధ యుద్ధాలలో దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన డార్జిలింగ్ హిల్స్లోని గోర్ఖా సైనికుల స్మారకార్థం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ టైగర్ హిల్స్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడికి ఎర్లీ అవర్స్ 5 కల్లా వెళ్ళాలి. అప్పుడే సూర్యోదయం చూడొచ్చు. ఈ సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆ లేలేత కిరణాలు అక్కడ దూరంగా ఉన్న కాంచన్జంగా శిఖరాలపైన పడి అది మరింత అద్భుతంగా కనిపిస్తుంది. తర్వాత సూర్యోదయాన్ని చూడొచ్చు. సూర్యుడు పూర్తిగా ఉదయించాక ఈ కాంచన్జంగా పర్వతాలు కనిపించవండి. అందుకే ఎర్లీ అవర్సే వెళ్ళిపోవాలి. అప్పుడే రెండూ చూడొచ్చు. ఈ కాంచన్జంగా పర్వతం ప్రపంచంలోనే 3వ ఎత్తైన పర్వతం. సూర్యోదయాన్ని చూడడం అనేది చాలా అద్భుతంగా ఉందండి. ఇది నాకు మొబైల్లో సరిగా క్యాప్చర్ అవ్వలేదు. డైరెక్ట్గా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి వర్షాకాలం వెళ్ళకూడదండి. వర్షాకాలం వెళ్తే సూర్యోదయాన్ని చూడలేము. మనం డార్జిలింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటి అంటే ఈ హిల్ స్టేషనే అండి. ఇది చాలా హైట్లో ఉండడం వల్ల చలి ఎక్కువగా ఉంటుంది. సో స్వెటర్స్ అనేది క్యారీ చేయాలి. ఒకవేళ లేకపోతే మాత్రం అక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. అక్కడ కూడా అన్నీ దొరుకుతాయి.
టైగర్ హిల్స్ నుంచి దిగి వస్తుంటే ఇక్కడ ఒక పూల తోట కనిపించింది. చాలా పెద్ద తోట అండి. చాలామంది దిగి ఇక్కడ ఫొటోస్ తీసుకుని చాలాసేపు రిలాక్స్ అయ్యారు. మార్నింగ్ ఎర్లీ అవర్స్ వెళ్ళిపోవడం వల్ల చీకట్లో ఈ తోట అనేది కనిపించలేదు. రిటర్న్లో దిగి వస్తుంటే మాత్రం ఈ తోట దగ్గర అందరూ ఆగి రిలాక్స్ అయ్యారు. మా నెక్స్ట్ ప్లేస్ డార్జిలింగ్ అందాలన్నీ ఒకసారి చూసి వచ్చేయడానికి టాయ్ ట్రైన్ జర్నీ. డార్జిలింగ్లో అస్సలు మిస్ చేయకుండా వెళ్ళవలసింది టాయ్ జర్నీ. ఇది చిన్న చిన్న సందుల్లో ఇళ్ల ముందు నుండి ఈ ట్రైన్ జర్నీ ఉంటుంది. డార్జిలింగ్ అందాలను చాలా వరకు ఈ ట్రైన్లోంచి చూసి కవర్ చేసేయచ్చు. ఇవి 2 ట్రైన్స్ ఉంటవి. ఒకటి డీజిల్ ఇంజిన్, రెండోది స్టీమ్ ఇంజిన్. వీటి యొక్క వివరాలన్నీ కూడా నేను నా ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. మరి నా యొక్క వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.